ఈరోజు చూసినట్లయితే కూన శశిధర్ గౌడ్ గారు ఈరోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. దానికి మీరు ఏం చెప్తలుచుకున్నారు? భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతపరమైనటువంటి పార్టీ, కార్యకర్తల ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ. కొంతమంది వ్యక్తులు వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు, పోయినంత మాత్రాన పోయేది కూడా ఏం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్నో ఒడిదిడుకులను చూసినటువంటి పార్టీ. కార్యకర్తల బలం ఆధారంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ మరి 2 సీట్ల నుంచి 303 సీట్ల వరకు తీసుకొచ్చినటువంటి పార్టీ. అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా 7,000 ఓట్ల నుంచి ఇవాళ 1,00,000 ఓట్ల వరకు తీసుకొచ్చినటువంటి పార్టీ. అది కార్యకర్తల బలం ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ. కాబట్టి కొంతమంది వ్యక్తులు వచ్చినంత మాత్రాన పోయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీకి అయ్యేది ఏమీ లేదు. దాని గురించి మాకు చర్చ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మా దానివల్ల మీకు ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా? ఎలాంటి అవకాశం లేదు. చాలామంది కార్యకర్తలు చాలా స్వేచ్ఛగా బరువు దిగినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల్లో ఊపిరి ఆడకుండా కొంతమంది నాయకుల వత్తాసు కారణంగా భారతీయ జనతా పార్టీ మోతాదు మించినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇక్కడ కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అనేక మంది కార్యకర్తలు స్వేచ్ఛగా పనిచేయకుండా, స్వేచ్ఛగా తిరగకుండా వ్యవహరించడం జరిగింది. ఇవాళ కార్యకర్తలందరూ కూడా స్వేచ్ఛాజీవులుగా పనిచేసడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి పార్టీ మరింత పెరగడానికి, మరింత విస్తరించడానికి, ఎక్కువ మంది ఓటింగ్ మరి పెరగడానికే ఉపయోగపడుతుంది తప్ప ఎలాంటి నష్టం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి ఈ యొక్క వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వచ్చేటటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర కానీ, వారు గతంలో చేసినటువంటి పనుల విషయంలో కానీ, చేసినటువంటి ఘనకార్యాలు ఏమిటో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసు. కాబట్టి ఈనాడు భారతీయ జనతా పార్టీ ఒక స్వచ్ఛమైనటువంటి భారతీయ జనతా పార్టీగా ఉన్నది. ఆ రకంగానే భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది. నిజంగా గత 3 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. ఏంటి భారతీయ జనతా పార్టీలో ఇటువంటి వ్యక్తులు రావటం ఏంది, ఈ రకమైనటువంటి పార్టీ తయారు కావడం ఏందండి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక స్వచ్ఛమైనటువంటి, నిష్కలంకమైనటువంటి నీతి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసి ఏ రకంగా పనిచేస్తున్నారో ఆ రకమైనటువంటి రీతిలో భవిష్యత్తులో కూడా పనిచేస్తుంది. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ యొక్క మొన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, గతంలో మున్సిపల్ ఎన్నికల్లో, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క బలాన్ని నిరూపించింది తప్ప ఆ వ్యక్తులకు సంబంధం లేకుండా భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇవాళ రెట్టింపు ఓట్లు, మొన్న ఏదైతే 1,00,000 పైన ఓట్లు వచ్చినాయో దాదాపు 2 లక్షల పైగా ఓట్లు తీసుకురావడానికి మేమందరం కూడా కలిసి కష్టించి పనిచేస్తాం. ఈటల రాజేందర్ గారిని మరి ఘనమైనటువంటి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.